తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలవరం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజా వ్యాఖ్యలు కనబడుతున్నాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. గత 2 వారాల క్రితం పార్టీ అధినేత కేసీఆర్కి రాసిన వ్యక్తిగత లేఖ బయటకు రావడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన తర్వాతే ఈ లేఖ బయటకు వచ్చిందని తెలుస్తోందంటూ మొదలుపెట్టిన ఆమె వ్యాఖ్యలు ఒక్కొక్కటిగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలోనూ కేసీఆర్కి అనేక అభిప్రాయాలు లేఖల రూపంలో తెలిపానని చెప్పిన కవిత ఈసారి బహిర్గతమైన లేఖ వల్ల పార్టీ పరువు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలు చూస్తే పార్టీ అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ అధిక శాతం ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో రాశాను. ఇందులో నాకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదు, ఎవరిపైనా ప్రేమ లేదు, ద్వేషం లేదని ఆమె చెప్పిన మాటలు కీలకంగా మారుతున్నాయి. ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని పార్టీ అంతర్గతంగా చర్చించాల్సిన సమయమని, కోవర్టులు పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డం ఆ కోవర్టులే లేఖను బయటకి లీక్ చేశారన్న అనుమానాలకు మరింత తావిస్తోంది. మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు, దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పొలిటికల్ సర్కిల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కవిత చేసిన అత్యంత సంచలనాత్మక వ్యాఖ్య పార్టీలో అంతర్గత విభేదాలు చాలా స్పష్టం చేశాయని చెప్పొచ్చు. ఇక కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. వాళ్ళ వల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇది ఒక రకంగా పార్టీని నడుపుతున్న వ్యక్తులపై గట్టి విమర్శ అని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. పార్టీకి నమ్మకం ఉందని ఆమె స్పష్టంగా చెబుతూనే నేతల వల్లే క్రమంగా బలహీనపడుతోందన్న సంకేతాలను ఇస్తున్నారు. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేఖ లీక్ వ్యవహారం వదిలిపెట్టే అంశం కాదని ఆమె పేర్కొన్నారు. నేను రాసిన లేఖ బయటపెడితే సామాన్య కార్యకర్తల లేఖలు ఎలా ఉంటాయి, వాటి భద్రత ఏంటి అన్న ప్రశ్న రాజకీయ పార్టీల్లో వ్యక్తిగత అభిప్రాయాలకి చోటు లేదన్న దృష్టికోణాన్ని విమర్శిస్తున్నట్టే ఉంది. ఆమె చెప్పిన మాటలు పార్టీలో ఉన్న చిన్న లోపాలను చర్చించుకోవాలి, సవరించుకోవాలి, కోవర్టులను పక్కకు నెట్టాలి. అప్పుడే పార్టీ 10 కాలాల పాటు నిలబడుతుందన్న మాటలు పార్టీ పునర్నిర్మాణ అవసరం ఉందన్న సంకేతాలను ఇస్తున్నాయి. అది ఓ ధైర్యవంతమైన స్వీయ విమర్శలా, లేక పార్టీని లోపం నుంచి సరిదిద్దే యత్నమా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. తన వ్యాఖ్యల చివరిలోనూ కవిత స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆయన నాయకత్వమే మా పార్టీకి మార్గదర్శకం. ఈ మాటలతో ఆమె తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినప్పటికీ పరోక్షంగా పార్టీ అంతర్గత వ్యవస్థపై అనుమానాలు ఉద్భవించడాన్ని ఆమె కూడా ఊహిస్తున్నట్లుగా ఉంది. కవిత లేఖ లీక్ వ్యవహారం తేలికగా తీసుకునే విషయం కాదు. ఇది బీఆర్ఎస్లో నడుస్తున్న లోపాలు, అంతర్గత అసంతృప్తులపై బయటపెడుతున్న అంశంగా మారింది.
అయితే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్య వాస్తవానికి రాజకీయంగా ఎంత దూరం వెళ్తుందో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అంతలోనే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లోపాలను ఎదుర్కొని నూతన దిశగా పయనించాలంటే ఈ లేఖలు మేల్కొల్పే హెచ్చరికలా మారాలి. లేకపోతే లేఖలు కాదు, పార్టీలు లీక్తో వీక్ అవుతాయి. తెలంగాణ రాజకీయాల్లో వింతైన మౌనం చోటు చేసుకుంది. నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక్క ఫోటో, ఒక్క పోస్టు కనిపించలేదు. ఆమె మీడియాతో మాట్లాడిన ఆ మాటలు పార్టీలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. అయితే ఈ మౌనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది మాత్రమే కాదు, కేసీఆర్ ఫోటో సైతం పెట్టకపోవడం చాలా అనుమానాలకు దారితీసింది కూడా. ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన ప్రతి చిన్న కార్యక్రమం కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే బీఆర్ఎస్ ఇప్పుడు తన అధినేత కేసీఆర్ కూతురు ప్రయాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,